బ్యాకప్ సర్దీసాను. సో మనకి యూట్యూబర్ ఒకరు ఆయన కలిస్తారు, ట్రావెల్ వ్లాగర్. బ్రో మీ పేరు? సాత్విక్. ఫ్రమ్ బ్రో? భీమవరం బుల్లోడు కలిసాడు ఈరోజు. మనోడు చూస్తే ఇంకెక్కడో అనుకున్నాను నేను. అయితే మనోడు అడిగాడు ఎక్కడ బ్రో ఏంటని అడిగితే కోఇన్సిడెంట్స్గా మనోడు తెలుగుడు కలిసాడు ఇక్కడ. సో యా మనోడితో మీట్ అయ్యాను. ఈరోజు ప్లానింగ్ ఏంటంటే చూద్దాం, ఫ్రంట్కి వెళ్ళి హైవే ఎక్కాలి. హైవే ఎక్కిన తర్వాత ఆలోచిద్దాం. లెట్స్ గో. చూద్దాం ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి. బాగుందంట మనోడు సజెస్ట్ చేశాడు. ఫస్ట్ నార్మల్ లో చేసేసారు, తర్వాత ఎగ్ ఏమంటే ఒక ఎగ్ ఉంది, వెజిటేబుల్ ఉంది. ఏదైనా సౌండ్ వెజిటేబుల్ అయితే ముందు చెప్పమన్నారు. సో మనం ఏం చెప్పలేదు, ఎగ్ అన్నాను. సరే ఎగ్ అయితే లాస్ట్ లో చేసి మిక్స్ చేశారు. ఓకే బాగా ఉంది. ఓకే. సో అది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం. ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా నియర్ బై హోటల్స్ కూడా ఏం లేవు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ మ్యాగీ తినేసి వెళ్ళిపోదాం. ఈరోజు మనం వెళ్ళాల్సింది టార్గెట్ పండలం వెళ్దాం. ఇక్కడ నుండి నియర్ బై 100 కిలోమీటర్లు ఉంది. ఈ వరకాల బీచ్ నుండి బయటకు వచ్చేసాం. సో లెట్స్ గో. క్యాప్ మార్చేసి ఛాలెంజ్ మొదలెడదాం. లెట్స్ గో. కొరైకల్, పండలం, కొత్త పేర్లు వింటుంటే నాకే కొత్తగా అనిపిస్తుంది. ఇదేంటంటే బీచ్ సైడ్ కాదు. మార్నింగ్ ఎవరు వెహికల్స్ రావడం లేదు, ఆటోలన్నీ వస్తున్నాయి, ప్యాసింజర్ ఆటోలు. కొంచెం దూరం వరకు నడిచి అక్కడి నుండి మొదలెడతాం. దిగో వే. సచ్ ఏ క్లీన్ బ్యూటిఫుల్ సిటీ యూనో. ఎంత క్లీన్గా ఉన్నాయంటే చాలా క్లీన్గా ఉంచున్నారు. బాగుంది. అబ్బా అదేంటో తెలియదు. మెయిన్ రోడ్ వరకు వెళ్ళిన వరకు కొంచెం నడాల్సి వస్తుంది. ఇదిగో ఒక విలేజ్ గ్రామాల్లో నడుస్తున్నాను. ఎంత ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి. చూడండి హౌసెస్ టైప్స్. ఎటు చూసినా అందరికి ఇండివిజువల్ హౌసెస్ ఉండి దాంట్లో చెట్లే ఉన్నాయి. కేరళ ఎందుకంటారు నాకు అర్థమైంది. ఎటు చూసినా కొబ్బరి చెట్లే. గ్రేట్. సో కొంచెం దూరం నడాలి. ఇక్కడ నుండి ఆ సిటీ దగ్గరికి షార్ట్ కట్ వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత అక్కడి నుండి లిఫ్ట్ తీసుకొని వీళ్ళని త్వరగా హైవే ఎక్కిద్దాం. ఏందో తెలియదు కానీ ఇటు లోపలికి వస్తే తలనొప్పోయింది. హైవేలో అయితే హెచ్ఐకింగ్ చేయొచ్చు కానీ లోపలే కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. దాదాపు 2 కిలోమీటర్లు నడిచి ఉంటాను. ఒక జంక్షన్ ఒకటి వస్తుంది. ఇదిగో షార్ట్ కట్లో వెళ్తున్నాను. లోకల్ కదా, ఎవరు లిఫ్ట్ ఇవ్వడం లేదు, వెహికల్స్ తక్కువ ఉన్నాయి. ఏంటో మీకు చూపించడానికి ఎంత దూరం కష్టపడి వస్తున్నాను. మళ్ళీ ఇబ్బంది అవ్వాల్సి వస్తుంది. సార్ అది లిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సార్ వాట్స్ యువర్ నేమ్? సకీబ్. వేర్ ఆర్ యు గోయింగ్? ఓకే లెట్స్ గో. ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ లిఫ్ట్ చూసారా, సచ్ ఏ హార్ట్ కైండెడ్ పీపుల్. హార్ట్ కైండెడ్గా ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు. ఓకే సార్ రైట్. నండ్రి లెట్స్ గో. బాయ్. సార్ అటు వెళ్ళిపోతున్నారు. మనం వెళ్ళాల్సింది స్ట్రైట్. సో మొదలెడదాం. మళ్ళీ తెలీదు నెక్స్ట్ ఎవరు ఇస్తారో. హైవే అయితే అసలు అవసరం అండి. చాలా బాగుంది. చూస్తారు రూట్ మాత్రం. మనం ఎప్పుడైనా హెచ్ఐకింగ్లో వెళ్ళేటప్పుడు రూట్లు మాత్రం కరెక్ట్గా చూసుకోవాలి. కరెక్ట్గా వెళ్తున్నామా లేదనేది ఇంపార్టెంట్. నేను కరెక్ట్ జోన్లో ఉన్నాను. చూడండి రూట్ చూడండి ఎలా ఉందో, డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నుండి ఆ పండలం ఎలా వెళ్ళాలి అర్థం కావట్లేదు. దూరం వరకు నడిచిన వచ్చాను. వరకల బీచ్ అయితే లెఫ్ట్లో ఉంది. అయ్యూరూరు 4 కిలోమీటర్ రైట్. కప్పిల్. మనం వెళ్ళాల్సింది కొల్లాం లైన్. కొల్లాం చూద్దాం మరి. కొల్లాం ఎవరు లిఫ్ట్ ఇస్తారు ఏంటనేది. నాకైతే ఈరోజు చాలా టఫ్ అవుతుంది అనుకుంటా. లోకల్ హెచ్ఐకింగ్ చేస్తాను, ప్యూర్ లోకల్ హెచ్ఐకింగ్ ఇది. నో లారీస్, నో బస్సెస్, నో ట్రైన్స్. గ్రేట్. కరెక్ట్గా ఊరి పేరు వచ్చి యదవ దగ్గర అయితే ఉన్నాం. యదవ నుండి కొల్లాం వెళ్ళాలి. లెట్స్ గో. ఇక్కడికి వచ్చాను. వస్తే అన్న రైల్వే స్టేషన్ గేట్ పడి ఉంటే అన్నయ్య ఇచ్చారు. అన్నయ్య ఉంగల పేరు? క్రోస్కార్. అన్న అయితే కొంత దూరం వెళ్తున్నాడట, జాయిన్ అమ్మన్నాడు. సో వెళ్ళిపోతున్నా. പായസം 2-3 തരം പായസം. അടപ്രഥമൻ, കടലപ്രഥമൻ, പിന്നെ പാൽപ്പായസം, ഒരുപാട് ഐറ്റം. అన్న ఒక ఐడియా చెప్పాడంటే అది కేరళలో ఫేమస్
అయిన ఐటెం ఏది తినడానికి అనేసి అంటే అన్న చెప్పాడు సత్య 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 ఇట్స్ మీన్ లైక్ రైస్ రైస్ రైట్ రైట్. ఓకే సత్య అదంటే అదంటే మలయాళంలో రైస్కి సత్య అని చెప్తారు. నేను కూడా కొత్తగా నేర్చుకుంటున్నాను కొంచెం కొంచెం మలయాళం. సో గ్రేట్ అనే ఉங்களுக்காக நல்ல மனசாங்கல்ல. ಟೂರಿಸ್ಟ್ ಎಲ್ಲ ಎಡ್ಯುಕೇಷನ್ చాట అయితే చాలా దూరం వరకు తీసుకొచ్చాడు. చాలా బాగా హెల్ప్ చేశాడు. హైవే పక్క గుండా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఒక రైట్ టర్న్ ఉంది హైవే కింద, బ్రిడ్జ్ కింద. రైట్ టర్న్ తీసుకొని డైరెక్ట్గా అలా వెళ్ళిపోవాలి. సిటీలో కొల్లం లోపలికి వెళ్ళకుండా, అంటే కొల్లం ఇక్కడ నుండి దాదాపుగా ఇంకొక 23 km చూపిస్తుంది. సో మనం కొల్లం వెళ్ళట్లేదు, కొల్లం నుండి రైట్ తీసుకొని పండలం వెళ్తున్నాం. పండలం, ఈ పండలం ఏందో ఈ కథ నాకు ఇక్కడ అర్థం కావట్లేదు. సో లెట్స్ గో. తెలియదు కానీ ఇక్కడ వ్యూ టర్న్ వరకు చాలా దూరం నడుస్తున్నాను. ఈరోజు నాకు నడక ఎక్కువ అయిపోయింది. యా లెట్స్ గో. కేరళ వచ్చింది, టోపీ అసలు పెట్టట్లేదు, హెల్మెట్ పెడుతున్నాను. అదేంటో హెల్మెట్ 24 గంటలు ఉంది, సేఫ్టీ. ఫైనల్లీ హైవే నుండి రైట్ సైడ్కి వచ్చాం. మనం వెళ్ళాల్సింది ఇటు. సో లెట్స్ గో. పండలం ఇదేంద్ర బైపాస్లో ఉంది, సింగిల్ బైపాస్. మరి లిఫ్ట్ దొరకదు నాకైతే ఐడియా లేదు. లెట్స్ చూద్దాం, మేబీ ట్రై. ఇదిగోండి కేరళ వైబ్. మీకు ఎలా అనిపిస్తుంది? నింగి ఎంత పేరు? శరణ్. నింగి బ్రో? సుగంధ్ బ్రో అయితే మనకి లిఫ్ట్ ఇచ్చారు. సో కొంత దూరం వెళ్తారట. ముగ్గురం కలిసి వెళ్తున్నాం. అడిగారు బ్రో భోజనం చేద్దు కానీ అని చెప్పి ఫుడ్ ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నన్ని బ్రో నన్ని. ఇదిగో వీళ్ళతో కలిసి ఇక్కడ ఫుడ్ తినడానికి వస్తున్నాం. వాళ్ళు తెచ్చుకున్న దాంట్లో కూడా నాకు ఇచ్చారు. బ్రో నీకు తినేసి వెళ్ళు, లంచ్ చెయ్యు అనేసి. సో అంత ప్రేమ ఉండాలండి. ఇదిగోండి ముగ్గురం కలిసి ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. నేను మర్చిపోలేను ఈ రోజులు. అయితే ఇదిగోండి శరణ్ బాబు ఫుడ్ అక్కడ ఉన్నాడు. సుగంధన్ బ్రో అంటే తిన్నాను చెప్పాడు. అన్నాడు ఆకలి అంటలేదంట, ఏదో కడుపులో నొప్పి అని చెప్తున్నాడు. ఫుడ్ ఇదిగోండి చూడండి, ఆమ్లెట్. కేరళ ఫుడ్ ఏంటో తెలియదు కానీ రైస్ మాత్రం చాలా చాలా లావుగా ఉంది. ఒకసారి చూడండి. ఇది చేప, లోపల కర్రీస్ అన్నీ ఉన్నాయి. ఫుడ్ అయితే బాగుందండి కేరళకి. మొత్తానికి చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఫుడ్. ఒక ఆవిడైతే మాకు ఈ పక్కన టెంపుల్ దగ్గర కూర్చుంటే ప్రసాదం తెచ్చిచ్చింది, తినండి బాబు అనుకుని. సో పొంగల్ అనుకుంటా, స్వీట్ ఇది, పాయసం. ఇదిగోండి శివుడి కోవిల్ ఇక్కడ ఉంది. మేము కలిసి తింటున్నాం. పక్కా ఇది మలయాళం, కేరళలో నేను పక్కా హెచ్చరింగ్ చేస్తున్నాను. ఇది ఐ డోంట్ నో. సుగంధ బాబు నాకు తినకుండా నాకు ఇచ్చాడు. కడుపు నొప్పి ఇది అంటున్నాడు. ఏంటో తెలియదు. అంటే నాకు ఆకలి తీర్చడానికి వాడు కడుపు నొప్పి అంటున్నాడు. నాకే తెలియదు. మరి ఎలా చెప్పను, ఏం చెప్పను. కేరళ యొక్క మనస్తత్వం, ప్రేమ, ఆప్యాయత. బ్రో అయితే లిఫ్ట్ ఇచ్చారు. నన్ని బ్రో, నన్ని. ఓకే బ్రో. సుగంధన్ బ్రో ఆల్రెడీ లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఆకలి చంపుకున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే. లాట్స్ ఆఫ్ లవ్. ఓకే బ్రో, లెట్స్ సీ యు లేటర్. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు ఏంటంటే వర్క్లో ఉన్నారు, వర్క్లో వెళ్ళిపోతున్నారు. బాయ్ బ్రో, బాయ్. వర్క్లో ఉన్నారంట. సగం దూరం వరకు లిఫ్ట్ అంటే వాళ్ళు వెళ్ళే రూట్లో లిఫ్ట్ ఇచ్చారు. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ మీకు తెలియాలండి. పీపుల్ యొక్క హ్యుమానిటీ, వాళ్ళ యొక్క కైండ్ ఆఫ్ కల్చరు, ట్రెడిషనల్, ఇవన్నీ మీకు చూపించాలి. మనిషి యొక్క మానవత్వానికి లాంగ్వేజ్తో సంబంధం లేదు. మన హావభావాలు చాలు. బహుశా దాంట్లో నేను పుణ్యం పట్టుకుంటున్నాను. రాను గ్రేట్. ఇదిగో నడుచుకుని వెళ్తున్నాను. చూద్దాం నెక్స్ట్ ఎవరు లిఫ్ట్ ఇస్తారు ఏంటనేది మరి తెలీదు. ఏదైనా ఇది జస్ట్ బైపాస్లాగా ఉంది. రేర్గా వస్తున్నాయి వెహికల్స్, లారీలు, బస్సులు. ఏదో అమావాస్యకి పుణ్యంకి ఒకటి వచ్చినట్టు వస్తుంది. చూద్దాం ఎవరో వస్తున్నారు బైకర్, అడుగుదాం. ఇవ్వలేదు. కొందరు ఇస్తారు, కొందరు ఎవరు ఇవ్వలేదని మంచోళ్ళు అనకూడదు.
ఇచ్చారనేసి మంచిగా అనకూడదు. హ్యూమానిటీ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలియదు. యా అయ్యి బాబా విలేజ్ల్లో అసలు లిఫ్ట్ దొరకడం లేదు. ఇదిగోండి ఎవ్వరు లేరు, ఇటు సైడ్ చూసిన ఎవరు లేరు, అటు చూసిన ఎవరు లేరు. నో లారీ నో బస్సు, బైకులు వస్తున్నాయి కానీ అది కూడా లిఫ్ట్ ఇవ్వడం లేదు. మరి ఈరోజు పండలం చేరుకుంటున్నా నాకు ఐడియా లేదు, ఎవరు రావడం లేదు కూడా. ఈ రోడ్డు ఏందో మరి ఎంటీ వెహికల్స్ వెళ్ళడం లేదు, నాకు ఇది అర్థం కావట్లేదు. ఎటు చూసినా రోడ్లు అయితే బాగున్నాయి కాబట్టి అందుకే నేను ఆ రూటు మన లోకల్ వాళ్ళు చెప్పిన బట్టి వెళ్ళిపోతున్నాను. ఊడి అమ్మ లిఫ్ట్ దొరకడం లేదు, చాలా కష్టమవుతుంది. ఎవరు ఆగడం లేదు, వెహికల్సే రావడం లేదు. అమ్మ పండలా ఇందు సైడ్ దానే రోజు ఆగుతారు. ఇటు చూసినా పచ్చదనం చూడండి. ఇక నాకు తెలిసి గాడ్స్ ఓన్ కంట్రీ ఊరికి అనలేదు, ఎటు చూసినా పచ్చదనమే. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే రబ్బర్ పంటలు ఎక్కువ ఉన్నాయి. చెట్టుకి అయితే ముంత కట్టున్నారు, కట్ చేసి తీస్తున్నారు. రబ్బర్ అయితే చాలా ఎక్కువ పండుతుంది. వెహికల్స్ అయితే చాలా చాలా రేరుగా వస్తున్నాయి. వెహికల్స్ ఆపట్లేదు, ఏంటో తెలియట్లేదు. మరి నేను టెర్రరిస్ట్లా కనిపిస్తున్నానో ఏంటి నాకు అర్థం కావట్లేదు. వెహికల్స్ అయితే అసలు ఆపట్లేదు. నా గెటప్ ఎవరిని చూసి టెర్రరిస్ట్ అని కొంత రేటు. సార్ நீங்கள் எந்த பேர்? சுபு. சிபு எந்த சைடு போகிறீங்க? பண்டலம் ரூட்டு தானே? இல்லைங்க, இவ்வளோ அடுத்த ஆள் போட்டு எவ்வளோ கிலோமீட்டரு? இல்லை. ఓకే కెన్ ఐ జాయిన్? ఓకే సుబ్బు సార్ అయితే వచ్చారు ఫైనల్లీ. అబ్బా చాలాసేపు నడిచాను. అయ్యి బాబోయ్, ఆంధ్రప్రదేశ్. సుబ్బు గారు అయితే అటు వెళ్ళిపోతున్నారు జాబ్ చేసి. మనం వెళ్ళాల్సింది స్ట్రైట్ వెళ్దాం. ఈ పక్కన కుక్క ఉంది, కుక్క నాదికే చూస్తుంది. ఇదిగోండి, దాని వైపు చూడకుండా వెళ్ళిపోతున్నాను. ఏమో చెప్పను, గొబ్బెట్టేయగలదు, అదే భయం వేస్తాం. కర్ర కూడా చేతిలో లేదు. అమ్మా దాటేసాను రా బాబాయ్, సేఫ్ ఏంటో తెలియట్లేదు కానీ రూట్లోకి ఎందుకు వచ్చాను రా బాబు అనిపిస్తుంది. ఇది సింగిల్ బైపాస్, వెహికల్సే రావడం లేదు. మరి ఎందువల్లనో నాకైతే ఐడియా లేదు. లిఫ్టే దొరకడం లేదు, చాలా రేర్ అవుతుంది. వెహికల్స్ అసలు రావడం లేదు బాబోయ్. ఈరోజు చేరుకోగలనా లేదా, లేకపోతే జంగిల్లో షాపులు కూడా ఏం లేవు. ఊరికి ప్రతి ఒక్క దారిలో అయితే ఉన్నాయి. రోడ్డు పక్కన ప్రతి ఒక్కటి హౌసెస్ అయితే ఉన్నాయి, ఇండివిజువల్గా కట్టుకున్నారు. అంత అడవి ప్రాంతాలే, ఎటు చూసినా కొబ్బరి చెట్లే. ఇంత పచ్చదనం నేను ఎక్కడ చూడలేదురా బాబోయ్. ఇది ఒక డిఫరెంట్. చాలాసేపటి తర్వాత కార్ అయితే ఆగింది. అమ్మ వెళ్దాం ఒకసారి. ఇదిగో కార్ అయితే ఆగింది అక్కడ. ఓరి బాబోయ్, ఫస్ట్ టైరా జంగిల్ ఏరియాలో కార్ ఒకటి ఆగింది. హాయ్ సార్, நீங்கள் எந்த சைடு போகிறீங்க? அஞ்சல். இது எந்த பந்தலம் ரூட் தானே? பந்தலம் அல்ல, இது வந்து I want to go Pandalam. Yeah, Pandalam, right? Okay. Thank you sir. Can I open this duck? సార్ ఇచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబోయ్. సోలో డ్రైవా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎ లాట్. సోలో డ్రైవా? సారీ, సోలో డ్రైవర్. yes, solo traveler. What's your name sir? సుజిత్. ఓకే. చాలాసేపు వచ్చాక సుజిత్ గారు ఇది ఇచ్చారు బాబోయ్. చాలా దూరం నడిచాను. మనం చేస్తూ మంచి పని అయితే దేవుడు ఏదో రూపంలో వస్తూనే ఉంటాడు. దాని నిదర్శనమే సుజిత్ గారు అయితే. I'll drop in Ansel. Okay. ఓకే. సుజిత్ గారు డ్రాప్ చేస్తారంట అంచెల వరకు అంట, ఏదో సంథింగ్ అక్కడ ఏదో ప్లేస్ ఉంది, వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తారా ప్రాబ్లం అని చెప్పారు. చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అలాట్. నన్ని చేట లిటిల్ బిట్ ఐ టేక్ కేర్ అబౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుజిత్ గారు ఏంటంటే స్ట్రైట్గా అడిగి వెళ్ళిపోతున్నారు. సో మనం వెళ్ళాల్సింది స్ట్రైట్. సుజిత్ గారు ఏంటంటే అటు వెళ్ళిపోతున్నారు అనమాట. బాయ్. సో కరెక్ట్గా అయితే మనం ఈ విలేజ్ సిటీ పేరు ఏంటంటే అయ్యూర్ సిటీకి వచ్చాం. సో ఇక్కడ నుండి
లెట్స్ గో పండలం. చూడండి ఎక్కడ చూసినా ఏంటో కానీ కేరళలో మలయాళం రాస్తున్నారు. మనం వెళ్ళాల్సింది పందలం, ఇంకొక 47 km ఉంది. సో లెట్స్ గో 47 km. ఎందుకంటే ఫస్ట్ అది వేరే రూట్ ఉంది. సార్ ఏమన్నారంటే ఇక హైవే దగ్గర తెచ్చి పెట్టేస్తాం సిటీలో, అక్కడిని వెళ్ళిపోదు. కానీ కొత్త రక్కర 18 కిలోమీటర్లు ఉంది వెళ్ళాల్సిన. స్ట్రైట్ కొల్లం అయితే ఇటు వెళ్తుంది, లెఫ్ట్ కొల్లం దాటి మనం వచ్చాం కాబట్టి స్ట్రైట్ ఇటు వెళ్తే పెందరం ఇంకా 47 km ఉంది. మరి చూద్దాం. ఈ రూట్లో వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. నాకు ధైర్యం వచ్చింది. అవి బాబాయ్ ముందు రోడ్లు ఏంటో తెలియదు కానీ ఎవరు రాలేదు అసలు, వెహికల్స్ లేవు. ఈ రూట్ అనుకో వెహికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. చెప్తారా ఒక సార్ అయితే ఇచ్చారు. సార్ నీంగే ఎంత పేరు? సారీ சுச்சு சார் எங்கே போகிறீங்க? எந்த தூரம் போவிட? போய் தூரம்னா கொரிய அந்த ரூட்டு தானே? எவ்வளோ கிலோமீட்டர்? நேரு கேன் ஐ ஜாயின்? సార్ అయితే వచ్చారు. ఓడియమ్మ మలయాళం. ఓకే రైట్, మలయాళం తెలియక దెబ్బలు పడుతున్నాను. సార్ థ్యాంక్ యూ. సార్ అంటావు ನೀನೇ ಇದ್ದಾನೆ అమ్మనండి. సారీ రండి. పందలం ఇక్కడ ఉంది. కాయకులం అయితే స్ట్రైట్కి వెళ్ళాలి. కొత్తియం అంటే రైట్ సైడ్ తిరగాలి. ఓకేనే నండి. ఓకే రైట్. సరిగ్గా చేట అయితే వెళ్ళిపోతున్నాడు, మనకి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు. బాయ్ చేట. చేట అయితే వెళ్ళిపోతున్నాడు. ఓడి అమ్మ చాలా పెద్ద లిఫ్ట్ ఇచ్చాడు బాబు. ఎంత కైండ్గా మాట్లాడాడు తెలుసా. ఓకే లెట్స్ గో. టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే 3:55 అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళినంత త్వరగా 4 అయిందనమాట. వీళ్ళినంత త్వరగా స్టేయింగ్ చూసుకోవాలి. అక్కడ ప్లేస్ దూరం అయిందనుకోండి, అక్కడ కొంచెం స్టాప్ చేసి అక్కడ స్టేయింగ్ ఎక్కడైనా చూస్తాను. మేమైతే పందలం అయితే రైట్కి వచ్చాం. అంగమలి, కొట్టియం, మూవత్తపులై, చంజాంగర్ సరే, పందలం ఈ రూట్కి పోవాలి. సో లెట్స్ గో. రూట్కి వెళ్దాం. నెక్స్ట్ లిఫ్ట్ ఎవరు ఇస్తారు? వీళ్ళని త్వరగా టైం కూడా అయిపోయింది. లైట్ ఫెయిల్యూర్ అవుతుంది, వర్షం పడుతుంది అనుకుంటా. నేను లోపలికి సిటీ లోపలికి వెళ్ళకుండా ఈ దారిలో ఎక్కడైనా 24 hours బంక్ చూసుకొని అక్కడ స్టే చేస్తాను. ఎందుకంటే కేరళలో నైట్ స్టే కొంచెం కష్టం అవుతుంది. బహుశా మనం అంటే ఇండివిజువల్కి వెళ్ళడం వల్ల. ఏమి రావడం లేదు. సో నడుచుకొని వెళ్తున్నాను. అంటే వస్తున్నాయి కానీ ఆపట్లేదు. ఎందుకని కేరళ సింగిల్ బైపాస్ రూట్లే ఉన్నాయి. ఎక్కడ నాకు 4 లైన్ హైవేలు ఎక్కడ కనిపించలేదు. పెట్రోల్ బంక్కి చివరికి నడుచుకొని వచ్చాను. ఇది ఒకటి ఇక్కడ ఇండియన్ ఆయిల్ ఉంది. సో వెళ్దాం, అడుగుదాం. యాక్సెప్ట్ చేస్తారా చేయరో తెలీదు, వాళ్ళు ఏమంటారో తెలీదు. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. సో ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఐ వాంట్ టు స్టే టుడే నైట్ హియర్. సో ఇక్కడ పెట్రోల్ బంక్లో అవ్వలేదు, ఇగ్నోర్. సో వేరే దగ్గరికి వెళ్దాం, చూద్దాం. సింగిల్ బైపాస్లో అర్థం కావడం లేదు. వెళ్ళినంత త్వరగా వెళ్ళిపోవాలి. లిఫ్ట్ ఆపడం లేదు. పందాలం 8 కిలోమీటర్, కొట్టాయం 57, మోపట్టుజా 112 కిలోమీటర్లు. ఎవరు రావడం లేదు స్వామి దేవుడా. పేరు ரஞ்சித், கேப்டன் ரஞ்சித். பேர் கேப்டன் ரஞ்சித். கேப்டன் ரஞ்சித்தா? ஓகேண்ணே நன்றி. எந்த லாஸ்ட்டுக்கு எங்கே போகிறீங்க நீங்கள்? நான் தமிழ்நாடு, கோயம்புத்தூர். டைரெக்ட் தமிழில் போனீங்களா? வரலாமா? வரலாம் வாங்க. తమిళనాడు బండి అన్న లారీ ఎక్కిపోదా. ఓడి అమ్మ చివరికి లిఫ్ట్ దొరికిందిరా బాబోయ్. లారీ మీదగా దిక్కాను, చూద్దాం. అమ్మ చాలా కష్టాలు పడుతున్నాను రా బాబాయ్. బ్యాగ్ చూడండి. అడిగేసిరా ఒకసారి, పర్మిషన్ ఇస్తారు, అడిగేసిరా ఒకసారి వెళ్ళు అని అన్నారు. సో వెళ్తున్నాం పెట్రోల్ బంక్. ఇది ఇండియన్ ఆయిల్ ఆఫీస్ అన్న 24 hours ఇది బంక్. అదే నైట్ ఇంకా తూంగ ముడిమా కేక్ ఆగున్నారు. వెళ్ళి అడిగేసిరా, వాళ్ళు ఏమంటారు చూడు అనేసి అన్నారు. సో హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. కెన్ ఐ
I'm from Andhra Pradesh, so I want to visit, traveling, explore like all over India. So today I want to visit Pandalam, right? There is Pandalam. So I want to stay today night here. So I have camping tent. Oh, అవ్వదంట ఇక్కడ. సో అవదంట అన్నాలు ఏంటంటే వచ్చేమని చెప్పారు. సో అది వెళ్తున్నాను అనమాట. అది అక్కడ లారీ ఆపున్నారు పాపం. వాళ్ళు కూడా దేవుడు ఏదో రూపంలో వస్తున్నాడు రా బాబు, నాకు అర్థం కావట్లేదు. చూసారా, మరి ఇక్కడ స్టే అయిపోతే పండలం దాటేస్తాను. దాటేసి ఎక్కడైనా పెట్రోల్ బంక్ చూసి పడుకుంటాం. కష్టమైపోతుంది ఈరోజు. యాక్చువల్గా పందలం అదే, కాకపోతే నైట్ స్టేయింగ్ దొరకడం లేదు. అన్నకేం చెప్పానంటే హైవేలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ ఆపేమని చెప్పాను, ఇబ్బంది పెట్టకూడదు. సో అందుకని వెళ్ళిపోతున్నాను. మరి చూద్దాం ఎక్కడ. పెట్రోల్ బంక్ అయితే సేఫ్, ఎందుకంటే ప్రతిదీ కూడా పడుకోవడానికి, స్నానం చేయడానికి అన్నిటికీ ఇబ్బంది ఏమి ఉండదు. ఛార్జింగ్లు కూడా అయిపోయినాయి అవన్నీ. పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. అన్న ఇదిదో ఉన్నారు, అక్కడ ఉన్నారు. అడిగేసి వస్తాను. ఇక్కడ ఒప్పుకొని తిరగట్లేదు. లెట్స్ గో. ఎవరు లేరు, ఇది క్లోజింగ్లో ఉన్నట్టుంది, ఎవరు కనిపించడం లేదు ఇక్కడ. అన్నలేదు ఆగారు మళ్ళీ. ఓడి అమ్మ ఏంద్రా బాబు ఇది కథ, ఎక్కడికి వెళ్ళా ఇది నాకు అర్థం కావట్లేదు. అన్న ఏం చెప్తే చూద్దాం ఒకసారి. ఇల్లే ఆలే అన్న. అన్న నేను ఎంత పేరే? ఎన్ పేరు సైజు. సైజు సైజు అన్న. అక్కడ అన్న అవుతున్నాడు. చాలాసేపు చూస్తున్నాను కానీ లిఫ్ట్ దొరకదు. అదేందో కానీ భారత్ పెట్రోల్ ఇస్తారు కానీ మరి అక్కడ ఎవరు లేరు. వెళ్ళిపోతున్నాం మళ్ళీ. లెట్స్ గో. కొట్టియాము. ఇది మెయిన్ స్టాండ్. ఇది మెయిన్ సర్కిల్. సర్కిల్ ఇది ఉంది కరెక్ట్గా. కోటియాము సర్కిల్కి వచ్చాం. తెలియడం లేదు ఎక్కడ ఉండాలి, అర్థం కావటం లేదు. చూద్దాం. అన్నది తీసుకెళ్తాం. తమిళన్న ఎలాగో కాపాడాడు. ఇప్పుడు వరకు ఇంకా దొరకలేదు అన్న. ఇప్పుడు அப்பா சார் நீங்கள் தான் மேனேஜரா? ஹலோ. ஆமாம் சார் நான் வந்து ஆந்திரா பிரதேஷ். ஸோ ஐ எம் யூடியூபர். That's it. Today I will stay today night here, camping tent. And tomorrow I can go morning. How do you came? I have a camping tent. No, who drove you? Somebody drove you here? Yeah, there is lorry driver will be staying for me. I will asking you. They will also stay here. He will also stay. They are not staying. They are he going. will go. They are some gift to give to me, and then I will ask you whatever. Sir, if you agree, I will take my bag. You can. ఓడి అమ్మ ఫైనల్గా ఎగ్రీ అయింది. మడతెట్టాను మొత్తానికి. ఇదిగో అక్కడ అన్నాలు అయితే వెయిట్ చేస్తున్నారు. నండ్రి చేట. ఓకే రైట్. పెట్రోలియంలో ఎప్పుడు నాకు ఇబ్బంది ఏం రాలేదు. సో టుడే ఇక్కడ స్టే చేద్దాం. సార్ నేమ్ కూడా అడగలేదు. సార్ వన్ మోర్. వాట్స్ యువర్ నేమ్ సార్? I am Sabu. సాబు. ఓకే. లైక్ సారే యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్లీ మేనేజ్మెంట్ ఏది ఆయనే అంది. సో టుడే ఎన్ని తిప్పలు పడిన తర్వాత ఇక్కడికి వచ్చి సార్ యాక్సెప్ట్ చేయడం వల్ల ఇక్కడ అయ్యిందనమాట. టెంట్ అయితే ఇక్కడ వేసాను. ప్రస్తుతం ఏం అవ్వలేదు. ఫస్ట్ వెళ్ళి సార్ ఏమన్నారంటే ఫస్ట్ ఏమైనా ఫుడ్కి తెచ్చుకో, లేకపోతే క్లోజ్ అయిపోతుందని చెప్పారు. టైం ఏమో 8:30 అవుతుంది. 8:30 క్లోజ్ అయిపోతుందని చెప్తే వెదిగో సరిగా ఇప్పుడు బ్యాగ్ వెళ్తున్నాను. సో ఫుడ్ తెచ్చుకుంటే సో హోటల్కి అయితే వచ్చాం. ఏంద్రా ఇది కేరళలో ఫస్ట్ టైం 8:30కి రెస్టారెంట్లని క్లోజ్. అడి అమ్మ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా. 8:30 టైం అయిపోయింది. నడుచుకుని వచ్చేటప్పటికి 8:30 అయిపోయింది. క్లోజ్ అంట. మన దగ్గర ఏంటంటే 10-12 వరకు ఉంటాయి. ఇక్కడ ఏంటో నాకు అర్థం కావట్లేదు. జోలీ బేకర్స్ అనేసి ఏదో ఉంది. తప్పక ఒక యాపిల్ పిజ్జును, ఒక శాండ్విచ్, తర్వాత ఒక ఎగ్ పఫ్ ఒకటి తీసుకున్నాను అంతే. ఇస్తాను. టెంట్లో పడుకుంటున్నాను. ఇది గాయ్స్ ఈరోజు వీడియో. చూసారు కదా ఎన్ని తిప్పలు పడ్డాను. యా ఓకే, రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.